ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా వందనములు. ఈరోజు మనము దేవుని మార్గం నుండి మనల్ని తప్పించేవారు ఎవరు వాక్యరీతిగా నేర్చుకుందాం. బైబిల్లో 1 రాజులు 13వ అధ్యాయము 1వ వచనం నుండి మనం పరిశీలించినట్లయితే, అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశము నుండి బెతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠం వద్ద నిలిచియుండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనం చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బెతేలు నందున బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబోమును విని బలిపీఠము నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయేను. దాన్ని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయేను. మరి యెహోవా సెలవు ప్రకారం దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయేను. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగుపడినట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను. కనుక రాజు చెయ్యి మరలా బాగి మునుపటి వలె ఆయెను. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను. అంతటా అతడు తన బెతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున తిరిగిపోయెను. బెతేలులో ప్రవక్తయ్య ఒక ముసలివాడు కాపురం ఉండెను. ఇతని కుమారులు ఒకడు వచ్చి బెతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తన తండ్రితో తెలియచెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్ళిపోయినని వారిని అడిగాను. అంతటా అతని కుమారులు యూదయ దేశముల నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్ళిపోయినది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులు పిలిచి, నా కొరకు గాడిదకు గంత కట్టమని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొనవలనని పోయి మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశముల నుండి వచ్చిన దైవజనుడము నీవేనా అని అడగగా అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా అతడు, నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరి నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు వచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దని నువ్వు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దని యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పాను. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తని, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానలు పుచ్చుకొనుటకై అతన్ని ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పానని అతనితో అబద్ధం ఆడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానలు పుచ్చుకొనెను. వారు భోజనం చేయుచుండగా అతని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను. అంతటా అతడు యూదా దేశముల నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి నీవు వచ్చట అన్నపానలు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు కనుక నీ కళేబరము నీ పితరుల సమాధులకు రాకపోనని ఎలుగెత్తి చెప్పెను. అంతటా వారు అన్నపానం పుచ్చుకున్న తర్వాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తను గాడిద మీద గంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహము
సింహమును శవము దగ్గర నిలిచి ఉండెను. కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడియుండుటయు సింహము శవము దగ్గర నిలిచియుంటయు చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానం తెలియజేసిరి. మార్గం నుండి అతని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త వర్తమానం విన్నప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే. యెహోవా సింహమునకు అతన్ని అప్పగించి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారం అది అతన్ని చీల్చి చంపేనని పలికెను. ఈ అధ్యాయం మొత్తంలో దైవజనుడు నాలాంటి ప్రవక్తే కదా అని ముసలి ప్రవక్త మాటను విని దేవుని మాటను తిరస్కరించి మరణమయ్యాడు. అలా కాక ముసలి ప్రవక్త మాట వినకుండా ముసలి ప్రవక్తకు చెప్పిన దేవుడు నాకు కూడా చెప్పాలి కదా అని ఆ దైవజనుడు గ్రహిస్తే బాగుండేది. అపోస్తలుల 10వ అధ్యాయం 1వ వచనంలో లాగా కొర్నేలికి పేతురుని పిలిపించుకో అని దర్శనమిచ్చిన దేవుడే పేతురుకి కూడా కొర్నేలింటికి సందేహింపక వెళ్ళు అని చెప్పాడు. కనుక మనము ముసలి ప్రవక్త లాంటి వారి మాటలు విని దేవుని మార్గమును దేవుని ఆజ్ఞను తిరస్కరించకుండా మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ గ్రహింపుతో దేవుని మార్గంలోనే నడిచేలాగా ప్రార్థిద్దాం. ఆమేన్.